అవర్ వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. హిజాబ్ దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ నడిచింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హిజాబ్ ఎత్తివేస్తున్నట్టు బిల్లు కూడా పాస్ అయిపోయింది. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తప్పేముంది అంటూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్కి చాలా ఉపయోగపడింది. అయితే రాజస్థాన్లో హిజాబ్కి సంబంధించి ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అక్కడ జైపూర్లో ముస్లింకి సంబంధించిన 20 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి పేరు తన్జీర్ మొరాని, హిజాబ్ వద్దు అంటూ నిరాహార దీక్ష చేస్తోంది. ఇది యావత్ భారత్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచంలో హిజాబ్ ధరించే అనేక దేశాలు హిజాబ్ వద్దు అంటూ ఆడపిల్లలు చెప్తున్నప్పటికీ హిజాబ్ ధరించాలి, హిజాబ్ ఉండాలి అంటూ కూడా అంతే కొంతమంది మూర్ఖులు వాదనలు చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళ సాంప్రదాయం అంటూ. హిజాబ్ మీ సాంప్రదాయం అయితే మీ ఇంటి దగ్గర, కానీ గవర్నమెంట్ ఆఫీసులలోనో, ప్రైవేట్ ఆఫీసులలోనో, లేకపోతే చదువుకునే టైంలోనో, ఉద్యోగాలు చేసే టైంలోనో హిజాబ్ అనేది మనిషికి మధ్య తేడాను క్రియేట్ చేయడానికి కారణమవుతుంది అని చెప్పినా కూడా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలే. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తే హిజాబ్ అయితే పోతుంది. కానీ ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, ఈ అమ్మాయి చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకసారి తెలుసుకుందాం. హిజాబ్ను నిషేధించాలని కోరుతూ 20 ఏండ్ల ముస్లిం యువతి తన్జీమ్ మొరాని గత 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. నాకు ఈ వార్త వచ్చి నిన్న కాక మొన్న వచ్చింది. అంటే ఇవాళకి 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోంది ఆ అమ్మాయి. 12 సంవత్సరాల వయసులో తన్జీమ్ లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే ప్రచారాన్ని కూడా చేపట్టారు. అక్కడి నుంచి దీనికి త్రివర్ణ బాలిక అని పేరు కూడా వచ్చింది. ఈ అమ్మాయిని త్రివర్ణ బాలిక అని కూడా పిలుస్తారు. ఎందుకంటే లాల్ చౌక్ దగ్గర, ఎక్కడైతే లాల్ చౌక్ ఉందో ఆ లాల్ చౌక్ దగ్గర కూడా ఆ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలి అని ఈ అమ్మాయి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దానికి బాగా చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన చెప్పే మాట వినండి. ముస్లిం అయితే స్కూలు, కాలేజీ, గవర్నమెంట్ ఆఫీస్లో కూడా హిజాబ్ ధరించాలా? తాను ముస్లిం వర్గానికి చెందినవాడినని పాఠశాల, కళాశాల లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు హిజాబ్ ధరించాలని దీని అర్థమా? మరోవైపు తన్జీమ్ తండ్రి అమీర్ మిరాన్ కూడా తప్పు అని అన్నారు. అందుకే కూతురు తన్జీమ్తో భుజం కలిపి నడుచుకుంటున్నారు. ఒక ముస్లిం అమ్మాయి కలెక్టర్ అయితే ఏంటి, హిజాబ్ ధరించి కుర్చీలో కూర్చుంటారు కాబట్టి హిజాబ్ని నిషేధించాలి అని అంటున్నారు. అసలు హిజాబ్ గురించి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కర్ణాటకలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన దాంట్లో హిజాబ్ ధరించడం గొప్ప విషయం అని వాళ్ళు చెప్పడం. ఈ రోజుకు కూడా అక్కడ చాలా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాము. అంటే ముస్లిమ్స్కి ప్రయారిటీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఏం చేస్తుంది, ఎగ్జామ్ టైమింగ్స్ కూడా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అది వేరే విషయం. అయితే రాజస్థాన్ జైపూర్లో ఈ అమ్మాయి చేసేది నిజంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. హిజాబ్ ప్రతి మతానికి, ప్రతి ధర్మానికి ఆచారాలు ఉంటాయి. ఆచారాలు ఎక్కడ? పండగ సమయంలో, ఇంట్లో, లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు, ఆ ఆచారాల సమయంలో. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ముందు అందరూ సమానమే. అందుకే ధనిక పిల్లలు, పేద పిల్లలు, ఆ కులాల పిల్లలు, ఈ కులాల పిల్లలు, ఆ మతాల పిల్లలు అని తెలియకూడదని స్కూల్స్, కాలేజ్లో యూనిఫామ్ అనేది ఒకటి పెడతారు. ఆ యూనిఫామ్ వేసుకొని వచ్చినప్పుడు ఆ టీచర్ దృష్టిలో కానీ, పక్క పిల్లల విషయంలో కానీ అందరూ సమానంగా ఉండాలి. ఇక్కడ మతం కనిపించకూడదు పిల్లలకి, కులం కనిపించకూడదు పిల్లలకి. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే మెదళ్లలో మత మౌఢ్యాన్ని కూర్చకూడదు, అంటే ఆ వ్యత్యాసం కనిపించకూడదు. కాబట్టి హిజాబ్ ధరించకూడదు. ఆయన అన్న మాటల్లో ఒకటి భలే అనిపించింది. కలెక్టర్ అయితే మాత్రం ఏం లాభం, హిజాబ్ వేసుకొని కూర్చోవాలి. అంటే సమాజంలో అన్ని రకాల పరీక్షలు నెగ్గుకొని ఒక అత్యున్నత స్థానంలోకి వచ్చినా కూడా మత సాంప్రదాయ ముసుగులో నలిగిపోతున్న కొన్ని ఆచారాల్లో భరించాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్పిన మాటలు అందరూ ఇంకొకసారి ఆలోచింపజేయాలి. ఈరోజు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అలా ప్రతి స్టేట్లో కూడా స్కూలు, కాలేజీ, ప్రభుత్వ కార్యాలయాలు ఈ 3 చోట్ల హిజాబ్కి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ ఒక కలెక్టర్ స్థానంలోనో, ఒక మంచి ఐపీఎస్ స్థానంలోనో హిజాబ్ ధరించి ఒక అమ్మాయో కూర్చుందనుకోండి, అక్కడికి వచ్చిన మిగిలిన వాళ్ళు ఆమెకు అన్ని సమస్యలు చెప్పలేరు. సపోజ్ ఆమె మతానికి సంబంధించిన వాళ్ళతోనే వీళ్ళకి సమస్యలు అనుకో, ఈమె హిజాబ్ ధరించి కూర్చుంది, మా సమస్య చెప్తే ఈమె పరిష్కారం చేస్తుందా అనే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అది తన పొజిషన్కి మంచిది కాదు, తనని సమాజంలో కలవనివ్వదు. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు.
సమాజంలో అందరూ కలిసి పని చేసుకోవాలి, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తేడా లేకుండా ఉండాలంటే ఆ తేడాన్ని సృష్టించే ఒక బట్టల వస్త్రాధారణను మాత్రం ఎందుకు అంత ప్రోత్సహిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఏదేమైనా ఈ అమ్మాయిని మనందరం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా దీనికి సంబంధించి ఓకే చేసి ఈ హిజాబ్ అనే దాన్ని తీసేసి కొంత స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం కూడా ఉందని చాలా మంది అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అని ఒకటి కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మనకు సపోర్ట్ చేస్తే మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది.